ఉందన్న ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకొని రేవంత్ రాజకీయాల్లోకి రాలేదన్నారు. జెడ్పీటీసీ నుంచి మొదలై సీఎం స్థాయికి చేరారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 స్థానాల్లోనే డిపాజిట్ వస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఫైర్ అయ్యారు. ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ గానీ టీఆర్ఎస్ గానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు గానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో గాని కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మీ నాయన పేరు చెప్పుకుని నువ్వు మంత్రి అయినవు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు, 10 ఏళ్లు తిన్నవా తినలేదా, ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా, ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్ కు వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నిన్నేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేస్తే అమెరికా, గోవా, బాంబే తిరుగుకుంటా మొత్తం నలుగురు నేర్చుకుని నలుగురే ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. ఆయన మొదటిసారి 80,000తో అక్కడ ఉద్యమకారుడు మన కేకే మహేందర్ రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఉంటే లట్టుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని ఆయన పొట్ట మీద కొట్టావు. నువ్వు ఉద్యమకారుడువా? రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నట్టు మాకున్న ఎగ్జిట్ ఫలితాలు గాని మీకు తెలిసినవి తెలుసు, అందరికి తెలుసు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మీల పార్టీకి 3, 4, 5 వస్తాయి, మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయి. నాకున్న 30 ఏళ్ల అనుభవం గానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీటు వస్తలేదని చెప్పి ఈ రోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత చేయండి, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కలలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు 6,90,000 కోట్లు అప్పి చేసినాం. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఒకప్పుడు అది 1,50,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్ అంటే వికారాబాద్ లో పుట్టి నేరేడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది. ఆ రివరు కలుషితమైంది. అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది. ఎస్టీపీలు, పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టం కట్టిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఆ తర్వాత ఈయన 6,90,000 కంటే ఎప్పుడు మూసీ గురించి పట్టించుకోలే. ఆ మూసీ మురికి వాటర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను.